नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना वकील साहब पोस्ट। सैयद कुदरतुल्लाह कादरी वकील साहब एक बार फिर अहम खबर के साथ आपके रूबरू हाजिर है। आज की अहम खबर यह है कि आज यस अब्दुल क़य्यूम हेडमास्टर MPP उर्दू स्कूल हुलगुंदा रिटायरमेंट तकरीब का इनेकाद अमल में लाया गया। ये तकरीब गोलकुंडा फंक्शन हॉल में मुनक़िद की गई। इस मौके पर ज़िला करनूल से ताल्लुक़ रखने वाले उर्दू असातिज़ा बड़ी तादाद में शरीक रहे और अब्दुल क़य्यूम सार को तहनीत पेश की गई। इस मौके पर डॉक्टर B शमशुद्दीन रिटायर्ड प्रिंसिपल के अलावा महबूब बादशाह DSP बटालियन और हमारे बहुत सारे असातिज़ा ने शिरकत की। शिरकत करने वालों में मोहम्मद पाशा जो हिंदी पंडित कॉलेज के करस्पॉन्डेंट हैं वो और दीगर अहम शख्सियात शरीक रहे। इस मौके पर बहुत सारे असातिज़ा जिनमें रूहुल अमीन, महबूब बादशाह, कुरैशी, यूनुस बादशाह सार और बहुत सारे शख्सियतें शरीक रहे। आप देखिए खुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह कादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बआसानी से दस्तयाब हो सके। एक करनूल का वाहिद उर्दू चैनल है जिसमें उर्दू के मुताल्लिक़ तमाम खबरें जो है नशर की जाती हैं। हाँ सर है जी। సార్ నమస్తే మిత్రుడు మన్సూర్ ఎక్కడ అంటే కడప పోయినాడు సార్ చూడండి మన గోల్కొండ ఫంక్షన్ హాల్లో అబ్దుల్ ఖయ్యూమ్ ఉర్దూ ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ హోలగుంద నుంచి రిటైర్డ్ అయిన సందర్భంగా శంషుద్దీన్ రిటైర్డ్ ప్రిన్సిపల్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక చక్కటి ఫంక్షన్ ఏర్పాటు చేశారు. దీంట్లో ఉర్దూ టీచర్స్ మరియు అబ్దుల్ ఖయ్యూమ్ గారి శిష్యులు ఇక్కడ రావడం జరిగింది. దాదాపు కర్నూలు జిల్లా ఉర్దూ ఉపాధ్యాయులంతా ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. సుమారు 40 ఏండ్ల 6 నెలల సర్వీస్ చేసి ఆయన రిటైర్డ్ అవ్వడం జరిగింది. ఈ 40 ఏండ్ల సర్వీస్లో ఎంతోమంది స్టూడెంట్స్ మంచి మంచి పొజిషన్లో ఉండడం జరిగింది. ముఖ్యంగా ఉర్దూ చదివిన పిల్లలు వాళ్ళ శిష్యులు ఉర్దూ టీచర్స్గా రావడం జరిగింది. ఇక్కడ సన్మానం చేస్తుంటే చూస్తున్నాము. అలాగే ఆయన 4 ఆడపిల్లల్ని చక్కగా చదివించి డాక్టర్ చేయడం జరిగింది. ఈ రోజుల్లో పిల్లలకి ముఖ్యంగా ఆడపిల్లలకి చదువు ఎందుకులే అన్న రోజుల్లో 3కి డాక్టర్, ఒకరికి ఇంజనీర్ చేయడంలోనే తెలుస్తుంది ఆయన యొక్క మంచి మనసు, సర్వీస్ చేసే గుణము. ఆడపిల్లల్ని చక్కగా తీర్చిదిద్దే పరిస్థితి ఉంది వారి కుటుంబంలో. అలాగే ఎంతోమంది పిల్లల్ని చక్కటి దారి చూపించారు. ముఖ్యంగా వెలుగోడు తడకనపల్లిలో ఆయన సర్వీసు సుమారుగా 4 కిలోమీటర్లు నడుచుకొని వెళ్ళి మళ్ళీ నడుచుకొని వచ్చే చోట కూడా చక్కగా సర్వీస్ చేసి వచ్చారని చెప్తున్నారు. ఒక్కొక్కటి వింటుంటే ఆయన సర్వీస్ అంతా చాలా ఎక్కడ రిమార్క్ లేకుండా చేసినట్టుంది. అలాగే ఇక్కడ కర్నూలులో దాదాపు ఉర్దూ టీచర్స్ రిటైర్డ్ అయిన తర్వాత భర్తీ చేయలేని పరిస్థితులు ఉన్నాయి. అటువంటి స్కూల్స్ ఎంచుకొని ఈయన మిగిలిన వీళ్ళ జీవిత కాలాన్ని చక్కగా అటువంటి స్కూల్స్కు వెళ్ళి సర్వీస్ చేయాలని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. అలాగే ఈ ఫంక్షన్కి పిలిచిన ఖయ్యూమ్ సార్ ఈరోజు రిటైర్డ్ కావడం చాలా మంచి ఉత్తమ ఉపాధ్యాయుడు. ఆయన
ఆయన చేసినటువంటి సర్వీస్ కూడా చాలా క్రిటికల్ ప్లేస్లో కూడా చాలా క్రమశిక్షణతో చేయడం జరిగింది. ఆయన తడకనపల్లిలో కావచ్చు, సిరివెల్లలో, తర్వాత హులగుందలో, చివరిగా ఆ 8 సంవత్సరాలు రిటైర్ అయ్యేటప్పుడు కూడా ఆయన సర్వీసు చాలా నియమ నిబంధనలతో చేసినాడు. చాలా ఉదాహరణశీలుడు, క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తి. ప్రతిదీ ఏదైనా సరే మనకు దైవం ఉంటే ఖచ్చితంగా అన్ని పనులు అవుతాయి, దైవాన్ని నమ్ముకొని మీరు ఉండండి సార్ అని చాలాసార్లు నన్ను కూడా అన్నాడు. కాబట్టి అలాంటి టీచరు ఈరోజు రిటైర్డ్ కావడం అనేది ఈ విద్యా వ్యవస్థలో తీరని లోటు. అలాంటి టీచర్లని తయారు చేసినటువంటి ఘనత ఆయనకే దక్కుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. రిటైర్మెంట్ ఫంక్షన్ జరపడానికి కారణం ఏమిటంటే నేను సైతము అయ్యా నువ్వు ITI వద్దు, ఏది వద్దు, టీచింగ్ ప్రొఫెషన్లో పొమ్మని చెప్పడము. 82 అయిపోయిన తర్వాత 83లో పోస్ట్ రావడం, 40 సంవత్సరాలు దాటి పోస్ట్ చేసిన తర్వాత అనేక మంది మేధావి వర్గులే కాకుండా మంచి స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా మా సారు అనుకుంటారు. ఇప్పుడు నేనే ఉన్నాను, నా స్టూడెంట్స్ కూడా చాలామంది ఎంపీలు, ఎమ్మెల్యే, మినిస్టర్లు, SPలు ఉన్నారు. నా వాళ్ళని ఎందుకు చూసి ఆనందపడుతున్నానంటే నాకంటే ఎక్కువ శాలరీ తీసుకుంటున్నా, నా స్టూడెంట్స్ మంచి స్థాయిలో చేరుకుంటున్నారు. చాలు. గురువును మించిన అతి పవిత్రమైన వృత్తి యావత్ ప్రపంచంలో మరొకటి లేదు, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా. ఎందుకంటే ఈ వృత్తిలో ప్రతి ఒక్కరూ వారి యొక్క శక్తిని గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర చెప్పడం కాకుండా ఆ గు అంటే అజ్ఞానం అనే అంధకారాన్ని, రు అంటే రుక్మిణిని వెలిగించునిస్తూ మంచి స్థాయికి చేరుకోవడానికి చేసినందుకు అందరూ ఆనందం వ్యక్తం చేసి వేరే ఊరి చూడి రావడం, ఇది మంచి స్థాయికి చేరపడం. నేను కన్వీనర్గా డాక్టర్ బి శంషాద్దీన్, ఐఎమ్ ఆల్సో